సోరోస్ నుంచి ఫండింగ్ వస్తుందా లేదా, వస్తే మాత్రం మనం రాయాలా, రాకపోతే ఏం చేయాలి, ఇది ఇప్పుడు వీళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే చైనా ప్రోద్బలంతో లేదా సోరోస్ వాళ్ళ ప్రోద్బలంతో భారత్ మీద అణువణువున విషయం చెబుతూ ప్రతి సంఘటనలో కూడా వేలెత్తి చూపెడుతూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గత 5 ఏళ్లలో మనం కొన్ని చూసాం. ఇప్పుడు ఒక ఆడపిల్ల మీద అత్యాచారం జరిగింది అంటే సైకో పాలన, ఇట్లాంటి పదాలు వాడుతూ ఎట్లా చేసుకొచ్చారో అట్లాగా భారత్లో జరిగే ప్రతి సంఘటనని కూడా ఎగ్జాగరేట్ చేసి దాన్ని దేశానికి వ్యతిరేకంగా ప్రజలను మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తూ లేనిపోని అపోహలు అనుమానాలు సృష్టిస్తూ, నిజం చెప్పాలంటే ధైర్యం కావాలి, అదే సందర్భంలో వాస్తవాలు ఎగ్జిబిట్ చేయాలి. వాస్తవాలు జనాలకి చేదుగా ఉంటాయి, అందుకని అబద్ధమైతే అందంగా ఉంటుంది, వేగంగా వ్యాప్తి చెందుతుంది అన్నటువంటి సూత్రాన్ని అనుసరిస్తున్నాడు బ్రిటిష్ వాడు చేసినటువంటి విభజించి పాలించు నినాదం తరహాలో ఈ దేశంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టేటటువంటి దేశద్రోహకరమైనటువంటి వ్యవస్థలు ప్రస్తుతం క్వింట్, ది వైర్, స్క్రోల్, న్యూస్ లాండ్రీ, ద కార్వాన్, ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందుస్థాన్ టైమ్స్, ద హిందూ టైమ్స్ హెడ్లైన్, వన్ ఇండియా, ద లాజికల్ ఇండియన్స్, హెచ్డబ్ల్యూ న్యూస్, ఆల్ట్ న్యూస్, ప్రింట్, అట్లాగే దేశాభిమాని, మాతృభూమి, క్యాచ్ న్యూస్, న్యూస్ మినిట్, న్యూస్ క్లిక్, కౌంటర్ కరెంట్స్, కౌంటర్ వ్యూ, ఫ్రంట్ లైన్ మ్యాగజైన్, ద స్టేట్స్మెన్, అవుట్లుక్ మ్యాగజైన్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, మక్తూబ్ మీడియా, టూ సర్కిల్స్, క్లారియన్ ఇండియా, కోబ్రా పోస్ట్, హఫింగ్టన్ పోస్ట్ ఇండియా, క్వాజ్, బ్రూట్ మీడియా, మద్రాస్ కొరియర్, ఆర్టికల్ 14, ఇండియా ఫారమ్స్ మ్యాగజైన్, గ్రౌండ్ రిపోర్ట్, ద టెలిగ్రాఫ్ ఇండియా, ద ఏషియన్ ఏజ్, సబ్రాంగ్ ఇండియా, జనతాకా రిపోర్టర్, ఇట్లాంటి అంటే ఇందులో హిందూ లాంటి వాళ్ళు కూడా వీళ్ళు ఏంటంటే లిబరల్ లేకపోతే కనుక వామపక్ష భావజాలం అనుకుంటారు, కానీ క్రమంగా వీళ్ళందరూ కూడా అమెరికన్ నేరేటివ్ వైపుకి వెళ్ళిపోతున్నారా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం.